జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం రోజులు బయటపడే కొంది గడుస్తుంది. సాధారణంగా ఏ తల్లికైనా కొడుకైనా కూతురైనా ప్రేమ ఉంటుంది. అది వాస్తవమే. కూతురు మీద ఎక్కువ ప్రేమ కొడుకు మీద తక్కువ ప్రేమ అని, లేదా కొడుకు మీద ఎక్కువ ప్రేమ కూతురు మీద తక్కువ ప్రేమ అని అలా ఏమి ఉండదు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా తల్లి బాధపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సాధారణంగా ఏ తల్లిని కూడా ఎవరు ఒకప్పుడు నీ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు నాకు లేదు, నువ్వంటే నాకు ఇప్పుడు నచ్చటం లేదని సందర్భాలు ఎక్కడా ఉండవు. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తిగత గొడవల వల్ల ఎక్కడైనా జరిగినా అంతిమంగా తల్లిని తల్లి కాదు అని కానీ, తల్లి మీద ప్రేమ చచ్చిపోయిందని కానీ ఎవరు అనరు. ఇన్నేళ్ళు కని పెంచి నేను పెద్ద చేసి ఏ పెళ్ళి అయిన తర్వాత నీకు నచ్చలేదని తల్లి ప్రేమ చచ్చిపోయిందంటే మరి అప్పుడు దాకా చేసినవన్నీ ఏమైపోవాలి? ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి ఈ తల్లికి ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు విజయమ్మ మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ పార్టీలోనే ఒక రకంగా అలజడి సృష్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడా అని అనుమానం వాళ్ళకు కలుగుతుంది. ఇదా జగన్మోహన్ రెడ్డి నిజరూపం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితి. అసలు విషయానికి వస్తే సరస్వతి పవర్లో వాటాల బదలాయింపు గురించి అటు షర్మిల విజయమ్మ, ఇటు జగన్మోహన్ రెడ్డి భారతి అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. మన అందరికీ తెలిసిందే, అది లా ట్రిబ్యునల్లో ఆల్రెడీ నడుస్తుంది. కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు నడుస్తుంది. ఇటీవల విజయమ్మ ఒక పిటిషన్ వేసింది. ఏమని? వాటాలు పూర్తిగా నా పేరుతోనే ఉన్నాయి, నా పేరుతోనే గిఫ్ట్ డీడ్ పేరుతో బదిలీ అయ్యాయి, దీంట్లో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ కారణాల చేత, అంటే షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైర్యం చేత షర్మిలను ఇందులోకి లాగారు తప్ప ఇందులో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా సరస్వతి పవర్లో వాటాలన్నీ కూడా నా పేరుకే ఉన్నాయి, దీనికి షర్మిలకు సంబంధం లేదని ఒక కౌంటర్ కూడా దాఖలు చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? మా చెల్లి అక్రమాలకు మా అమ్మ అండగా ఉంది. ఒకప్పుడు మా అమ్మ మీద ఉన్న ప్రేమంతా ఇప్పుడు లేదు. ఒకప్పుడు ప్రేమ ఆప్యాయత ఇప్పుడు మా అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ఒకప్పుడు మా అమ్మ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత ఇప్పుడు చచ్చిపోయింది, మా అమ్మ మీద ప్రేమ ఆప్యాయత లేదు. ఇది నేను చెప్పేది కాదు, స్వయంగా కంపెనీ లా ట్రిబ్యునల్కి జగన్మోహన్ రెడ్డి వేసిన కౌంటర్, అందులో రాసినటువంటి మాటలు ఇవి. మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ, వ్యవహారం అంతా షర్మిల వెనకుండి నడిపిస్తున్నారు, ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు, న్యాయం కోసమే ఈ పిటిషన్లు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అటు చెల్లి మీద కూడా ఒకప్పుడు ప్రేమ ఆప్యాయతలు కురిపించినటువంటి వ్యక్తే మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇకపోతే గతంలో ఇదే షర్మిల జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించడం కోసం భుజాన్ని వేసుకు తిరిగింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఎవరు బతికించారు? భారతీ రెడ్డి బతికించిందా? ఎవరు బతికించారు? పార్టీని విజయసాయి రెడ్డి బతికించాడా? ఎవరు బతికించారు? షర్మిల కదా బతికించింది. సరే, షర్మిలకు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవగానే షర్మిలకు సముచిత స్థానం ఉంటుంది, పార్లమెంటుకు పంపుతారు, పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ససేమిరా చెల్లి రాజకీయాల్లోకి రావడంలో ఇష్టం లేదు అన్నాడు. సరే, ఎందుకు ఇష్టం లేదు అనే దానికి ఒక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి అక్రమస్తుల కేసులు ఉన్నాయి. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు, ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు. అదే జరిగితే పార్టీని షర్మిల చేజిక్కించుకుంటుందేమో, ముఖ్యమంత్రి షర్మిల అయిపోతుందేమో, భారతీ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కావచ్చు. ఇదే సమయంలో తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మలా. గెలిచే వరకు గౌరవ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్న విజయమ్మను జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం చేశాడు? గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాడు. ఎందుకు? తల్లి మీద కూడా నమ్మకం లేదు. సరే, చెల్లిని అంటే దూరం పెట్టాం, రేపొద్దున్న ఏదన్నా తేడా వస్తే తల్లి ముఖ్యమంత్రి అయితే భారతీ రెడ్డి కదా ముఖ్యమంత్రి కావాలి. ఆ ఉద్దేశంతో తొలగించాడు. ఇప్పుడు ఏమంటాడు? ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు, న్యాయం కోసమే పిటిషన్లు వేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి లా ట్రిబ్యునల్కి ఒక ఇదైతే పంపుతాడు. వాస్తవానికి అధికారికంగా గిఫ్ట్ డీడ్ రూపంలో సరస్వతి పవర్లోని షేర్లు విజయమ్మకు బదిలీ చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి విజయమ్మకి ఇంకా అందల. అంటే ఒక రకంగా 75 to 80% కంప్లీట్ అయిపోయినా ఆ డాక్యుమెంట్ మాత్రం అందల. జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డం పెట్టుకున్నాడు. సో ఇది 100% బదిలీ అవలా, షేర్లు అనేవి 100% బదిలీ అవలా. 100% బదిలీ అవ్వలేదు కాబట్టి ఈ షేర్లను అడ్డుకుని తిరిగి మా షేర్లు మాకు ఇవ్వమనే హక్కు మాకు ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. సరే,
తర్వాత అది ఆ ట్రిబ్యునల్లో ఎటువంటి తీర్పు వస్తుందనేది పక్కన పెడితే తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఆవిడపై గౌరవం ఉందని, కానీ చెల్లి వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికే ఈ పిటిషన్ వేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణం చూడండి. అటు చెల్లి మీద ప్రేమ లేదు, ఇటు తల్లి మీద ప్రేమ లేదు. నీకు తల్లి మీద నిజంగా ప్రేమ ఉంటే తల్లి ఏం చెప్పింది? ఇందులో షర్మిలకే సంబంధమేలా, నా వెనక షర్మిల లేనే లేదు, నేనేమంటాను నా వాటాలు నాకు ఇచ్చేయమంటాను. సరస్వతి పవర్లో విజయమ్మకి రావాల్సిన వాటాలు విజయమ్మకి ఇచ్చేయమని అడుగుతుంది. ఇందులో షర్మిల పాత్ర ఉందని విజయమ్మ ఎక్కడా చెప్పలా. మరి తల్లి మీద ప్రేమ ఉంటే, నిజంగా తల్లి మీద నీకు అభిమానం ఉంటే విజయమ్మ మాట నువ్వు పరిగణలో తీసుకోవాలిగా. ఓకే, సరస్వతి పవర్ విషయంలో నా చెల్లెల పాత్ర లేదు, నేను చట్టబద్ధంగా ఒకప్పుడు ఇచ్చిన మాట, ఇవి ఒకప్పుడు రాసుకున్నవి, గిఫ్ట్ డీడ్ అనేది ఒకప్పుడు అధికారికంగా రాసుకున్నవి, దాని ప్రకారమే బదిలీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో ప్రేమ తన్నుకొచ్చి బదిలీ చేయలే. ఒకప్పుడు వీళ్ళంతా కలిసి సవ్యంగా ఉన్నప్పుడు అనుకున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు చెడింది కాబట్టి నేను పంచను అంటాడు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, నువ్వు పంచేది షర్మిలక విజయమ్మక గిఫ్ట్ డీడ్ కింద? నువ్వు సరస్వతి షేర్లు ఎవరికి ఇస్తున్నావు? షర్మిలకి ఇవ్వట్లా. షర్మిల పాత్ర ఇందులో జీరో, అది విజయమే చెప్తుంది. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? తల్లికి ఇస్తున్నావు. మరి చెల్లి మీద కోపం అయితే తల్లికి ఎందుకు ఇవ్వట్లా నువ్వు? నీ తల్లి మీద నిజంగా ఉంది నీకు ప్రేమ అయితే, విజయమ్మ మాట అంటే నీకు గౌరవం ఉంటే, నువ్వు ఎందుకు విజయమ్మకి షేర్లు బదిలీ చేయట్లా? చెల్లిని కాసేపు పక్కన పెడదాం, మీ ఇద్దరు రాజకీయ వైర్యాన్ని కాసేపు పక్కన పెడదాం. తల్లికి నీకైతే రాజకీయ వైర్యం లేదు కదా. మేబీ రాజకీయ వైర్యం లేదంటే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. గతంలో కడప నుంచి షర్మిల పోటీ చేసినప్పుడు షర్మిలకు ఓటేయమని విజయమ్మ అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్పింది డైరెక్ట్గా. షర్మిలకి ఏమో కూతురికి ఏంటంటే కొడుకు వద్దనే కదా అర్థం. సో ఒకవేళ దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మనసులో పెట్టుకున్నాడేమో, విజయమ్మ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా నన్ను పూర్తిగా రాజకీయంగా డ్యామేజ్ చేసేయని జగన్మోహన్ రెడ్డి భావించాడేమో. ఏమో ఎన్నికలకు ముందు విజయమ్మను తీసుకొచ్చి తనకు మద్దతుగా ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరితే విజయమ్మ తిరస్కరించింది అనేది ఒక వాదన. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ స్వార్థంతో మాత్రమే కుటుంబ బంధాలను ఉంచుకుంటాడు. తనకు అనుకూలంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే కావాల్సినవి ఇస్తాడు. లేదు జగన్మోహన్ రెడ్డికి మేము భజన చెయ్యం అంటే ఇస్తానన్న కూడా ఇవ్వడు, వెనక్కి లాక్కుంటాడు. ఇక్కడ విజయం విషయంలో జరిగింది అదే. గిఫ్ట్ డీడ్ కింద ఎప్పుడో రాసుకున్నటువంటి షేర్లను ఇప్పుడు బదిలీ చేసేసి, ఆల్రెడీ బదిలీ అయిపోయింది, లీగల్గా ఆటోమేటిక్గా జరిగిపోయింది అది. కానీ ఇప్పుడు వెనక కావాలంటాడు. మళ్ళీ ఒక రకంగా ఏంటంటే తినమని చెప్పి నోట్లో పెట్టి తర్వాత ముద్ద వెనక లాక్కోవడం లాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఏదేమైనా తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు వైసీపీ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపమా? తల్లి చెల్లి మీద ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడా అని చెప్పి ముక్కును వేలేసుకునే పరిస్థితి.